ఎవడి వీపు వాడికి కనిపించదో, అలాగే ఎవడి తప్పు వాడికి ఎప్పటికీ తెలియదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అయితే ఒకడు తప్పులు చేస్తూ ఉంటే జనాలు చూస్తూ ఊరుకోరు కదా. ఆ తప్పులకు తగిన శాస్తి చెప్పకుండా ఎవరూ విడిచిపెట్టరు. మరి బంగ్లాదేశ్ చేస్తున్న తప్పులను, అది కూడా మన దేశం మీద కుట్ర పెంచుకుని చేస్తున్న తప్పులను మనం చూసి చూడనట్టు వదిలేయడం చేతకానితనమే అవుతుంది. వెస్ట్ బెంగాల్ ఇప్పటికే బంగ్లాదేశ్కి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్ దాని బుద్ధి మార్చుకోకపోతే గట్టి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించింది. ఇక మీదట కూడా బంగ్లాదేశ్ తన ప్రవర్తన మార్చుకోకపోతే ట్రేడ్ రిలేషన్స్ పూర్తిగా స్టాప్ చేస్తాము అని వెస్ట్ బెంగాల్ వార్నింగ్ చేసింది. వెస్ట్ బెంగాల్కి చెందిన అపోజిషన్ పార్టీ లీడర్ సుబెందో అధికారి బంగ్లాదేశ్కి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ పరిస్థితులు మారకపోతే 24 అవర్స్ సస్పెన్షన్ ఖచ్చితంగా అమలవుతుంది. ఆ తర్వాత 5 రోజుల వరకు ట్రేడ్ పూర్తిగా సస్పెండ్ అవుతుంది. ఇది బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి నిత్యావసర సరుకుల రవాణాను ప్రభావితం చేస్తుంది. కొత్త సంవత్సరంలో కూడా బంగ్లాదేశ్ బుద్ధి మార్చుకోకపోతే ఈ నిత్యావసర సరుకులను బంగ్లాదేశ్కి ఎగుమతి నిలిపివేయాల్సి వస్తుంది అని ఆయన బెదిరించారు. అసలు ఏం జరిగింది, ఈ ఫుల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిపుర, మిజోరాం వంటి రాష్ట్రాలు ఇప్పటికే బంగ్లాదేశ్తో తమ వ్యాపారాలు పూర్తిగా బంద్ చేశాయి. ఇప్పుడు బెంగాల్ కూడా ఈ లిస్టులో చేరి బంగ్లాదేశ్లో వ్యాపారాన్ని నిలిపివేయడానికి ట్రై చేస్తూ ఉంది. పునాది దెబ్బతింటే ఇల్లు మొత్తం కూలిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇదే దెబ్బ మనం బంగ్లాదేశ్ మీద కొట్టాలి అని అనుకుంటూ ఉన్నాము. బంగ్లాదేశ్ పునాదిని కదిలిస్తే ఖచ్చితంగా ఆ దేశం అహంకారం, గర్వం తల దిగుతుంది. బంగ్లాదేశ్ ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆ తర్వాత జరగబోయే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఇప్పటికే వార్నింగ్ మాత్రమే కాకుండా యాక్షన్లోకి కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళు దిగారు. మన సహనం పూర్తిగా నశించిపోతూ ఉంది. ఆలుగడ్డ, ఉల్లిపాయలు వంటి నిత్యావసర సరుకులను మనం బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేయడం లేదు. మరి ఇలాంటి టైంలో బంగ్లాదేశ్ తన బుద్ధి మార్చుకుంటుందా లేదా అనేది చూడాలి. అయితే బంగ్లాదేశ్కి పొరుగు రాష్ట్రాలైన త్రిపుర, మిజోరాం, మణిపూర్ వంటి రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్ ప్రవర్తన మీద పీకల దాకా కోపం తెచ్చుకున్నాయి. త్రిపుర హాస్పిటల్స్లో బంగ్లాదేశ్ రోగులను చేర్చుకోమని, వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వమని తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్న హోటల్స్కి కూడా చేరుకుంది. వెస్ట్ బెంగాల్లో ఉన్న హోటల్స్లో బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళను చేర్చుకోమని తేల్చి చెప్పారు. వెస్ట్ బెంగాల్లో ఉన్న హోటల్స్ ముందు బంగ్లాదేశ్ టూరిస్టులకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఇదంతా కేవలం ఒక్క రోజులోనో లేదా ఒక్క సంఘటన వల్ల జరిగిపోలేదు. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. అక్కడ హిందువుల మీద రోజురోజుకి పెరిగిపోతున్న అఘాయిత్యాలను, అత్యాచారాలను చూసిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్ మీద కోపం చూపిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి యూనస్కు వెస్ట్ బెంగాల్ అపోజిషన్ లీడర్ సుబెందో అధికారి పబ్లిక్గానే వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలకు చెక్ పెట్టకపోతే ఖచ్చితంగా బంగ్లాదేశ్తో సంబంధాలను పూర్తిగా తెంచుకుంటాము అని ఆయన చెబుతూ ఉన్నారు. ఇది వెస్ట్ బెంగాల్కి మాత్రమే పరిమితం అవ్వలేదు. త్రిపుర కూడా ఇప్పటికే వెస్ట్ బెంగాల్ మీద బ్యాన్ విధించింది. ఇది బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. అసలు బంగ్లాదేశ్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఎందుకు హిందువుల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాలను ఆపడం లేదు? ఇది ఆ ప్రభుత్వం యొక్క అసమర్థత అని మనం అనుకోవాలా, లేక కావాలనే మన హిందువుల మీద జరుగుతున్న దాడులను వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? కానీ హిందువుల మీద వాళ్ళు ఈ విధంగా చేస్తున్న దాడులు వాళ్ళ వ్యాపారం మీద ప్రభావం చూపిస్తుంది. దానికి కాలమే సమాధానం చెబుతుంది. అఖిల భారతీయ హిందూ సంఘం ఈ మధ్యనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్లో సుబెందో అధికారి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. హిందువుల మీద జరుగుతూ ఉన్న దాడులను బంగ్లాదేశ్ వెంటనే ఆపకపోతే ఆ దేశంతో వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఈ మీటింగ్ సోమవారం రోజు జరిగితే ఈ మీటింగ్ జరిగిన 24 గంటల్లోనే బంగ్లాదేశ్కు వెళ్తున్న బంగాళదుంపలను, ఉల్లిపాయలను బంగ్లాదేశ్కి తరలించకుండా అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న ఈ తాత్కాలిక ప్రభుత్వానికి మన బెంగాల్కి చెందిన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక వారం రోజులు గడువిచ్చారు. ఈ వారం లోపు వాళ్ళు హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. ఇప్పటికైతే బంగ్లాదేశ్ మీద 5 రోజుల పాటు బిజినెస్ సస్పెన్షన్ విధించనున్నారు. ఒకవేళ పరిస్థితి మారకపోతే ఈ సస్పెన్షన్ కూడా పొడిగిస్తారు. చెట్టు వేరుకి పురుగు పడితే దానిని పట్టించుకోకపోతే చెట్టు మొత్తం కుళ్ళిపోతుంది.
అదేవిధంగా బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా హిందువుల మీద జరుగుతున్న ఈ అత్యాచారాలను ఆపకపోతే ఆ దేశం మొత్తం బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎందుకు హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపడం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అని కూడా మన వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. చెడపక్కుర చెడేవు అని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. పక్కవాడి నాశనం కోరుకోవాలి అనుకునేవాడే ముందుగా నాశనం అయిపోతాడు. ఇది బంగ్లాదేశ్కి సరిగ్గా సూట్ అవుతుంది. కొత్త ఏడాదిలో మాత్రం వెస్ట్ బెంగాల్కి చెందిన అధికారులు బంగ్లాదేశ్తో వ్యాపారాన్ని నిలిపివేస్తారు అని మాత్రం మనకి తెలుస్తూనే ఉంది. నిత్యావసర సరుకులు బంగ్లాదేశ్కి ట్రాన్స్పోర్ట్ అవ్వకపోతే ఇక అక్కడ జనాలకు చుక్కలు కనిపిస్తాయి. ఉల్లిపాయ, ఆలుగడ్డ వంటివి వాళ్ళు రోజు తినే ఆహారాలలో ముఖ్యమైనవి. ఉల్లిపాయ లేకపోతే కూరకు రుచి ఉండదు. జనాలు కూడా ఉల్లి, బంగాళదుంప వంటి వాటికి బాగా అలవాటయ్యారు. ఇప్పుడు వాటిని నిలిపివేస్తే బంగ్లాదేశ్ జనాలకు కడుపు మాడుతుంది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే హిందువుల మీద అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనంతటికీ కారణం అక్కడి ప్రభుత్వము ఇస్లామిక్ నేతలకు ఇస్తున్న సపోర్ట్ అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇష్యూ క్లైమాక్స్కి కూడా చేరుకుంది. ఎప్పుడైతే ఇస్కాన్కి చెందిన స్వామీజీ చిన్మయ కృష్ణదాస్ని అరెస్ట్ చేశారో అప్పుడే బంగ్లాదేశ్ మీద మన హిందువులలో ఆక్రోశం పెరిగిపోయింది. హిందువులు ఎక్కువగా ఉండే మిజోరాం, త్రిపుర వంటి రాష్ట్రాలు బంగ్లాదేశ్ మీద సస్పెన్షన్స్ విధించాయి. ఇప్పటికే అఖిల భారత హిందూ సమితి వాళ్ళు ఎన్నో నిరసనలు, ఆందోళనలు తెలుపుతూ ఉన్నారు. ఈ నిరసనలను దేశం మొత్తం కూడా వ్యాపిస్తామని సుబేందో అధికారి కూడా చెబుతున్నారు. అన్యాయం ఎక్కడ జరిగినా సరే దాన్ని వ్యతిరేకించాల్సిందే. మరి హిందువుల మీద జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, అత్యాచారాన్ని ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు. చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు. ఇది దేనికి దారితీస్తుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలో హిందువులందరూ ఏకమై ఒకే తాటి మీద నిలబడితే తప్ప హిందువులకు సురక్షిత ఉండదు. నిజం చెప్పాలంటే హిందువులలోనే ఇలాంటి యూనిటీ తక్కువ. వేరే మతాల మీద ఇలాంటి దాడులు, అత్యాచారాలు జరిగాయి అంటే ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారిపోతుంది. ప్రపంచంలో ఉన్న నాయకులందరూ కూడా గుండెలు బాదుకుంటూ ప్రపంచం నాశనం అయిపోతున్నట్టు బిల్డప్ ఇస్తారు. కానీ హిందువుల మీద బంగ్లాదేశ్లో జరుగుతూ ఉన్న అత్యాచారాలను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు సరికదా. దీని గురించి మాట్లాడడానికి కూడా ఎవరూ ఇష్టపడడం లేదు. బెంగాల్లో ఉన్న హోటల్స్కి మేనేజర్ కృష్ణేంద్ర చౌదరి మాత్రం చేతులు కట్టుకుని కూర్చోలేదు. తన వంతు నిరసన తెలుపుతూ బంగ్లాదేశ్ నుండి వస్తున్న యాత్రికులకు తమ హోటల్లో చోటు లేదు అని నో ఎంట్రీ బోర్డు ప్రతి హోటల్ ముందు తగిలించారు. ఎక్కువగా బెంగాల్ వాళ్ళు మాల్డా జిల్లాలో ఉన్న హోటల్స్లో స్టే చేస్తూ ఉంటారు. ఆ హోటల్స్లోనే వాళ్ళకి నో ఎంట్రీ బోర్డు ఇప్పుడు వెక్కిరిస్తూ కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రదేశాలకు మాల్డా నుండే వెళుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ట్రావెలింగ్ కూడా భారంగా మారింది. చిన్మయి కృష్ణదాస్ మీద ఎలా దాడులు చేసి అరెస్ట్ చేశారో, తప్పుడు కేసులో ఎలా ఇరికించారో మనం ఇప్పటికే ఒక వీడియో చేశాము. ఇక ఆయన లాయర్ మీద కూడా బంగ్లాదేశ్ వాళ్ళు దాడులు చేశారు. ఆ లాయర్ ఆఫీస్లోకి వెళ్ళి విధ్వంసం సృష్టించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంది అనే విషయం ఈ చిన్న సంఘటన చూస్తేనే మనకి అర్థమవుతూ ఉంది. ఇప్పటికే నిండా మునిగిపోతున్న బంగ్లాదేశ్ తప్పుల నుండి నేర్చుకోకపోతే జీవితంలో ఎప్పుడూ కోలుకోలేని దెబ్బని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బంగ్లాదేశ్కి మాత్రం ఒక విషయం ఎన్ని దెబ్బలు తిన్నా అర్థం కావడం లేదు. అదేంటంటే హిందువులను తక్కువ చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తే వేరే మతస్థుల సపోర్టును సంపాదించుకోవచ్చు అని అనుకుంటూ ఉంది. కానీ మన దేశంతో శత్రుత్వం ఏర్పడితే ఫలితం ఎలా ఉంటుందో ఊహించలేకపోతూ ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటికీ కొన్ని అవసరమైన వస్తువుల కోసం మన ఇండియా మీదే ఆధారపడుతూ ఉంది. నూనె దగ్గర నుండి వాళ్ళు తినే బియ్యం వరకు ప్రతి దాన్ని మనమే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ బంగ్లాదేశ్ తన బుద్ధి మార్చుకోకపోతే భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలకు కూడా బంగ్లాదేశ్ మీద బ్యాన్ విధించే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగ్లాదేశ్ పరిస్థితి ఏమవుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బంగ్లాదేశ్ దాని బుద్ధి మార్చుకుంటుందా? ఆ దేశం అభివృద్ధి చెందుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. ఒక లైక్ కొట్టి ఈ వీడియో మరికొంతమంది హిందువులకు చేరేలా ప్రోత్సహించండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.